జై రాధాకృష్ణ. ఈరోజు మార్చి నెల 2026 సంవత్సరం ధనుస్సు రాశి ఫలితాలు మరియు పరిహారాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వ్యక్తిత్వం: ధైర్యం, నిష్కపటంగా మాట్లాడే మరియు ఆలోచనలో స్వతంత్రంగా ఉండేవారు. జ్ఞానం, ప్రయాణం మరియు జీవిత తత్వాల అన్వేషణ పట్ల బలమైన కోరిక ఉంటుంది. అవకాశాల కోసం వేచి ఉండటం కంటే చొరవ తీసుకోవడానికి ఇష్టపడే దృఢ సంకల్పం కలిగిన సంభాషణకర్త. కుటుంబ జీవితం: కుటుంబం మరియు ఆస్తి విషయాల పట్ల బాధ్యత ముఖ్యమైనదవుతుంది. ఇంట్లో అభిప్రాయాల్లో తేడాలు సంభవించవచ్చు. ప్రయత్నం మరియు పరిపక్వత తర్వాత గృహ స్థిరత్వంలో క్రమంగా మెరుగుదల ఉంటుంది. తల్లి క్రమశిక్షణ కలిగింది, కష్టపడి పనిచేసేది లేదా జీవితాన్ని రూపొందించడంలో ప్రభావవంతమైనది కావచ్చు. భావోద్వేగ దూరం లేదా ఆరోగ్య సమస్యలు ఉండే కాలాలు ఉండవచ్చు. తల్లితో సంబంధం ఉన్న ఆస్తి లేదా నివాస విషయాలు ఉంటాయి. పిల్లలు తెలివైన వారు మరియు ఆధ్యాత్మికంగా మొగ్గు చూపేవారు కావచ్చు. ఉన్నత విద్య మరియు జ్ఞాన ఆధారిత రంగాల్లో ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రులుగా ఉండటం గర్వం మరియు బాధ్యత రెండింటినీ తెస్తుంది. ఆరోగ్య సమస్యలు: అధిక పని లేదా అధిక ఆలోచనకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. ఛాతీ, ఊపిరితిత్తు లేదా నాడీ వ్యవస్థ సున్నితత్వంతో ఉంటుంది. వివాహ జీవితం: 7వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మద్దతు ఇచ్చే మరియు తెలివైన భాగస్వామికి వచ్చే అవకాశం ఉంది. వివాహం పెరుగుదల, అభ్యాసం మరియు సామాజిక స్థితిని తీసుకురావచ్చు. అహంకార ఘర్షణ లేదా బలమైన అభిప్రాయాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు: భాషలు, కమ్యూనికేషన్, చట్టం, తత్వశాస్త్రం లేదా మీడియా అధ్యయనాలను నేర్చుకోవడంలో బలమైన సామర్థ్యం ఉంటుంది. పోటీ స్ఫూర్తి, పరీక్షలు మరియు నైపుణ్య ఆధారిత రంగాల్లో సహాయపడుతుంది. ఉద్యోగస్తులు: కమ్యూనికేషన్, జర్నలిజం, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, ఐటీ లేదా బోధన రంగాల్లో కెరీర్లకు అనుకూలంగా ఉంది. కెరీర్ వృద్ధి నెట్వర్కింగ్ మరియు చొరవ ద్వారా వస్తుంది. కెరీర్ సమయంలో బదిలీలు, ప్రయాణం లేదా పాత్ర మార్పులు సంభవించవచ్చు. వ్యాపారవేత్తలు: సాహసోపేతమైన నిర్ణయాలు మరియు లెక్కించిన నష్టాల ద్వారా విజయం వస్తుంది. భాగస్వామ్యాలను పారదర్శకతతో నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులు లేదా ప్రజా జీవితం: ప్రసంగం మరియు కమ్యూనికేషన్ ద్వారా ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉంటుంది. సమస్యలపై బలమైన వైఖరిని తీసుకునే ధైర్యం ఉంటుంది. స్థిరమైన ప్రయత్నాల ద్వారా ప్రజా ఇమేజ్లో క్రమంగా పెరుగుదల ఉంటుంది. పరిహారాలు: జ్ఞానం మరియు మార్గదర్శకత్వం కోసం గురువారం నాడు దక్షిణామూర్తి లేదా గురువు అనగా బృహస్పతిని పూజించండి. విద్యార్థులకు సహాయం చేయండి లేదా పుస్తకాలు మరియు విద్యా సామాగ్రిని దానం చేయండి. ధ్యానం, ప్రార్థన మరియు క్రమశిక్షణతో కూడిన సంభాషణను అభ్యసించండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.